హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చంటి ఆర్సోడా. సో ఈ రోజు ఒక 15 క్వశ్చన్స్ అనేవి ముందుకు తీసుకొచ్చాను. ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ ఇంతకు ముందు ఎగ్జామ్స్లో అడిగారు కూడా. సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డిఫరెంట్ సబ్జెక్ట్లోనే తీసుకొచ్చాను. సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు కొంచెం తెలుస్తుంది ఏ చాప్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. నీలి రింగు ఐరోపా, నలుపు రింగు ఆఫ్రికా, ఎరుపు రింగు అమెరికా, ఆకుపచ్చ రింగు ఆసియా. సో ఇది ఏ కాన్సెప్ట్ నుంచి అడిగామో మీకు తెలియాలి. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో అక్కడ కలరు రింగు రెండు యాడ్ చేశారు కాబట్టి మనకి వెంటనే తెలియాలి. 5 రింగ్స్ అనేవి మనకి ఒలింపిక్స్కి సంబంధించిన పతాకంలో ఉంటాయి. సో ఆ 5 రింగ్స్ కూడా 5 ఖండాలని, ఒక 5 ఖండాలని తెలియజేస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇందులో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నారా. సో అదేంటో గుర్తించాలి. ఓకే, సో చూడండి ఆన్సర్ చెప్తున్నా. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఆకుపచ్చ రింగ్ అనేది ఆసియా ఖండానికి ఇచ్చారు. యాక్చువల్గా ఆసియా ఖండానికి ఆకుపచ్చ రింగ్ కాదు, పసుపు రింగు. ఓకే, సో మొత్తం 5 రింగులు ఉంటాయి. ఒక్కొక్క రింగుకు ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఒక్కొక్క రింగు ఒక్కో ఖండాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆకుపచ్చ రింగ్ అనేది ఆస్ట్రేలియా ఖండానికి సంబంధించింది ఇది. ఓకేనా. సో ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మన ఆసియా ఖండం అనేది పసుపు రింగుకు సంబంధించింది. ఓకే, సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. వీటికల్చర్ ద్రాక్ష తోటల పెంపకం, పిసికల్చర్ చేపల పెంపకం, సిల్వికల్చర్ రొయ్యల పెంపకం, ఫ్లోరికల్చర్ పూల మొక్కల పెంపకం. ఇందులో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నారు. ఇవన్నీ కూడా కల్చర్స్. ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి మీరు. సో చూడండి, ఇందులో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారా. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సిల్వీ కల్చర్ అనేది రొయ్యల పెంపకం అని ఇచ్చారు ఇక్కడ, అది తప్పు. ఓకే, సిల్వీ కల్చర్ అనేది కలపనిచ్చే మొక్కల అభివృద్ధి సంబంధించింది. ఓకే, సో మనకి కలపనిచ్చే మొక్కలు పెంచుతారు కదా, దానికి సంబంధించిన అధ్యయనాన్ని మనం సిల్వీ కల్చర్గా చెప్పుకుంటాం. ఓకేనా. సో మిగతా అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. అవన్నీ మీరు చదువుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగాను కొన్ని దగ్గర. అవన్నీ మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి సిల్వీ కల్చర్ రొయ్యల పెంపకం ఇచ్చారు. అసలు రొయ్యల పెంపకాన్ని ఏమంటారు చెప్పండి, తెలుసా మీకేమైనా? సో ఆక్వా కల్చర్ అంటారు. ఓకేనా, ఆక్వా కల్చర్. పిసి కల్చర్ అంటే చేపల పెంపకం, వీటి కల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం, అలాగే ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కల పెంపకం. ఇక్కడ సిల్వీ కల్చర్ అంటే కలపనిచ్చే మొక్కల్ని పెంచే అధ్యయనాన్ని సిల్వీ కల్చర్గా చెప్పుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సముద్రాల లోతును కొలిచే సాధనం, ఒక పరికరం ఉంటుంది కదా, సో అది అడుగుతున్నారు. సముద్రాల లోతును కొలిచే సాధనం. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే, చిన్న క్వశ్చన్స్. ఆడియోమీటర్, బారోమీటర్, పాతోమీటర్, మానోమీటర్. ఇందులో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకుంటే యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా. సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, పాతోమీటర్. ఓకేనా. సో ప్రతి క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ చేస్తాను. ఒక్కసారి మీరు వెళ్తే పాత వీడియోలు చూసినట్లయితే ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా. అన్నీ కూడా ఒక్కొక్క ఆప్షన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ జస్ట్ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. చెవిలోని ఎముకల సంఖ్య. మన చెవిలో ఎముకలు ఉంటాయి కదా, సో 2 చెవులు కలిపి ఎన్ని ఎముకలు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. 4, 6, 8, 12. ఓకేనా. సో ఇది ఇందులో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. చిన్న క్వశ్చన్స్ ఇవి, సింపుల్గా చెప్పొచ్చు. టిక్ చేసుకున్నారా. సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. 2. ఓకే, ఆప్షన్ 2 చూడండి, 6 ఉంటాయి మొత్తం. ఇటు సైడ్ ఈ చెవిలో 3, ఈ చెవిలో 3 ఎముకలు ఉంటాయి. సో మొత్తం 6, అలా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, 5వ క్వశ్చన్. దేనిలో రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది? ఇది కొంచెం అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. సింపుల్. ఓకే, దేనిలో రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది? డైనమో, ఎలక్ట్రిక్ హీటర్, బ్యాటరీ, ఆటమిక్ బాంబ్. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారా. సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, బ్యాటరీ. ఓకేనా. బ్యాటరీలో ఉన్న రసాయనిక శక్తి అనేది మనకి విద్యుత్ శక్తిగా మారడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, డైనమో ఉంది. డైనమో అనేది ఏంటి? యాంత్రిక శక్తి అనేది మనకి విద్యుత్ శక్తిగా మారుద్ది. సో అలా. ఓకేనా. సో కొన్ని మనకు ఉంటాయి, వాటిని మనము అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. పక్షులు ఎగరడంలో న్యూటన్ యొక్క ఎన్నవ నియమం ఇమిడి ఉన్నది? మీరు నీట్గా ఆన్సర్ చేసి ఎంతైతే స్కోర్ వస్తుందో అది జెన్యున్గా కామెంట్ సెక్షన్లో రాయాలి. ఓకేనా. సో అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఎంత అయితే స్కోర్ చేస్తారో అది కామెంట్ సెక్షన్లో రాస్తే తెలుస్తుంది ఏ స్టేజ్ వరకు ఉన్నామో. ఓకేనా. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే. పక్షులు ఎగరడంలో న్యూటన్ యొక్క ఎన్నవ నియమం ఇమిడి ఉన్నది? ఓకే, మొదటి నియమం, రెండవ నియమం, మొదటి రెండవ నియమాలు అంటే 2 కలిసి ఉన్నాయా, లేదంటే 3వ నియమం, ఇలా అడుగుతున్నారు. రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారా. సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, 3వ నియమం. ఓకేనా. పక్షులు ఎగరడంలో న్యూటన్ యొక్క ఎన్నవ నియమం ఇమిడి ఉన్నదంటే 3వ నియమం. ఓకేనా. ఆ నియమాన్ని కొంచెం అర్థం చేసుకుంటే ఇలాంటివి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, 7వ క్వశ్చన్.
పచ్చికాయలను పండించడానికి వాడే రసాయనం. ఓకేనా, కొన్ని మనకి మామిడి పళ్ళు కానీ సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా, వాటిని పళ్ళగా మారేందుకు కొన్ని రసాయనాలు యూజ్ చేస్తారు. ఆ రసాయనం పేరేట అడుగుతున్నారు. ఇలాంటి సహజమైన క్వశ్చన్లు ఎక్కువ అడుగుతుంటాడు, కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇథిలిన్, పెంటతాల్, సోడియం హైపోక్లోరైట్, సల్ఫర్. ఇందులో ఏంటి అసలు పచ్చిగా ఉన్న కొన్ని కాయలను పళ్ళగా మార్చే రసాయనం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా, సో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, ఇథిలిన్. ఓకే, ఇథిలిన్ అనేది మనకి కాయలను పళ్ళగా మార్చే రసాయనం, దాని మీద వెళ్తూ ఉంటారు. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెంటతలం ఉంది, ఆప్షన్ 2 అనేది. ఇదేంటంటే నేరస్తులు కొంతమంది ఉంటారు కదా, దొంగతనం యూజ్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి నిజాలు చెప్పించడంలో ఉపయోగిస్తుంటారు పెంటతలం అనేది, అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి, గ్రీక్ భాషలో గెలాక్సీ అనగా గెలాక్సీ, మనం విశ్వంలో చదువుకుంటాం, ఇది చాప్టర్, గ్రహాలు నక్షత్రాలు వాటి గురించి అక్కడ. ఓకే, గ్రీక్ భాషలో గెలాక్సీ అనగా నక్షత్రం, గ్రహం, కాంతి, పాలు. ఓకే, ఈజీ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, పాలు. ఓకే, మనం పాల పొంత అంటాం, గెలాక్సీని పాల పొంత ఇలాగ పిలుస్తాం కదా, సో అలా మీరు కొంచెం టెర్మినాలజీ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా పెట్టేయచ్చు. ఓకేనా, గ్రీక్ భాషలో గెలాక్సీ అనగా నక్షత్రం కాదు, గ్రహం కాదు, కాంతి కాదు, పాలు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి క్వశ్చన్, 9వ ప్రశ్న, అరెస్టు కాబడిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరుపరచాలి అని తెలియజేసే రిట్ ఏది? ఓకే, రిట్స్ ఉంటాయి కొన్ని, ఆ రిట్స్ చదువుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అందరికీ తెలిసిందా, బేసిక్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఓకే, అరెస్ట్ కాబడిన వ్యక్తి 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరుపరచాలని తెలియజేసే రిట్ ఏది? హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవరెంటో. ఇందులో ఏది రైట్ ఆన్సర్ టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, హేబియస్ కార్పస్. ఓకేనా, ఒక వ్యక్తిని ఎవరినైనా అరెస్ట్ చేస్తే సంబంధిత అంటే దగ్గరలో ఉన్న కోర్టు ఏదైతే ఉంటుందో ఆ కోర్టులో 24 గంటలలోపు ఆయన్ని హాజరుపరచాలి. ఓకేనా, సో దాని గురించి తెలియజేసేది హ్యావ్ ద బాడీ అంటారు ఇంగ్లీష్లో, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని గురించి తెలియజేసేది హేబియస్ కార్పస్. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి, రాష్ట్రాలలో గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తాడు, సంబంధిత అధికారిని తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఎప్పుడు కూడా మనకు అర్థమయ్యేటట్టు ఇస్తారని గ్యారంటీ ఉండదు. ఓకేనా, కొంచెం మనమే అర్థం చేసుకోవాలి. చూడండి, రాష్ట్రాల్లో గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తాడు, ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా, మనకి ప్రతి రాష్ట్రానికి గవర్నర్స్ ఉంటారు, ఆ గవర్నర్స్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఓకేనా, ఆ రాష్ట్రపతి ఎలా నియమిస్తాడు? ఎన్నో అధికరణ అంటే మనకి ఇంగ్లీష్లో ఇక్కడ ఆర్టికల్స్ అని ఉంటాయి. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు అనేది క్వశ్చన్. ఓకేనా, చూడండి, 216 ఆర్టికల్, 155 ఆర్టికల్, 315 ఆర్టికల్, 324 ఆర్టికల్. ఓకేనా, సో ఇందులో ఏదైతే రైట్ ఆన్సర్ అది మీరు టిక్ చేసుకోవాలి. టిక్ చేస్తారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, 155 ఆర్టికల్, 155 ఆర్టికల్ అనేది మనకి రాష్ట్రపతి గవర్నర్ని ప్రతి రాష్ట్రానికి నియమిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది కొంచెం పాలిటీలో కొంచెం నీట్గా చదువుకోవాల్సిన సబ్జెక్ట్. ఓకేనా, సో నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి, భారత జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి, మన జాతీయ జెండా ఉంటుంది కదా, దాని యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 3:4, 4:6, 3:2, 2:3. ఓకే, ఇందులో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, 3:2. ఓకే, మన జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు, అలాగే మనకి 3 సింహాల బొమ్మ ఉంటుంది కదా, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాని మీద ఒక కొటేషన్ ఉంటుంది, ఆ కొటేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా నీట్గా చదువుకోవాలి. ఒక్కసారి బేసిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు, మనం అనుకుంటాం ఇవి అడగరని చెప్పేసి అడుగుతుంటారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 12వ ప్రశ్న చూడండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రచయించారు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఆ గ్రంథ రచయిత చూడండి, కేఆర్ నారాయణ్, జ్ఞాని జైల్ సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్. వీళ్ళలో ఎవరు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రచయించారు? ఓకే, సో ఆథర్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఆన్సర్ ఏదో. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, ఏపీజే అబ్దుల్ కలాం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుచుకుంటాం ఈయన, ఏపీజే అబ్దుల్ కలాం. సో చాలా గ్రేట్ పర్సన్ ఈయన, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగానంటే ఆ క్వశ్చన్కి సంబంధించి ఆ చాప్టర్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని అర్థం. ఓకే, అలా మీరు కొంచెం అర్థం చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి, 13వ ప్రశ్న, చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది? చౌసా. ఓకే, చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1539, 1549, 1527, 1761. ఓకే, 1539, 1549, 1527, 1761. రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి.
చౌసా యుద్ధం. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 1 1539. ఓకే, అసలు ఈ చౌసా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందో తెలుసా మీకు? మొఘల్ సామ్రాజ్యంలో హుమాయూన్ ఉంటారు కదా, సో హుమాయూన్కి షేర్షాకి మధ్యలో యుద్ధం జరుగుద్ది. ఓకే, చౌసా యుద్ధం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం డీటెయిల్గా చదువుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి 14th క్వశ్చన్ చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఓకేనా, ఫాదర్ ఆఫ్ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఫాదర్ ఆఫ్ ఐఎన్సీ అని చెప్తుంటాం. కొంతమంది తెలుగులో చదవాలంటే భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఓకే, దాదాబాయి నవరోజీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఏవో హ్యూమ్. ఓకే, ఇది బేసిక్ క్వశ్చన్. ఇది ఐఎన్సీ అనే చాప్టర్ ఉంటుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడా ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది, అది డీటెయిల్గా చదివేయండి. ఓకేనా, మనం ప్రీవియస్లో జీకే క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా ఐఎన్సీ క్వశ్చన్స్ కూడా చాలా అడిగాం. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. సో టీచ్ చేసుకున్నారా? చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, ఏవో హ్యూమ్. ఓకే, ఏవో హ్యూమ్ అనే వ్యక్తిని మనం భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడిగా చెప్పుకుంటాం. ఓకేనా, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీట్గా చదువుకోండి, క్వశ్చన్స్ అక్కడి నుంచి వస్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇదే. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? అంటే ఈ డేస్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆగస్ట్ 27, సెప్టెంబర్ 27, అక్టోబర్ 27, నవంబర్ 27. రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్సే. 15కి 15 ఈజీగా పెడతారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు. కొత్తగా వచ్చినప్పుడు కొంచెం కొత్తగా ఉండొచ్చు. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 27 మనం ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకేనా, సో చెప్పుకుంటాం, అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఇవేనే కాదు, ఇంకా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. సో మనకి టైం లేక కొన్ని తక్కువ తీసుకురావడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారని అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో అది జెన్యూన్గా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇలాగే క్విజ్ టైప్లో అడుగుతాను. మీరు కూడా కొంచెం ఆన్సర్ చేసి ఎగ్జామ్ అంటే కొంచెం భయం పోగొట్టుకొని కొంచెం నీట్గా ఆన్సర్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా చేయడానికి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నాయి, ఇంకా మాకు కావాలి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను ప్రతిరోజు కూడా ఒక వీడియో ఇలాంటి తీసుకొచ్చి మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.